జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు వేదిక పైన మేమందరం కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం చెమట ఉంది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. మీకు ఎంత చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను ఇదే గడ్డపై పాదయాత్ర చేస్తే ఆనాటి పాలకులు నా పైన కోడిగుడ్లు విసిరేశారు. అయినా కార్యకర్తలు ఒకే ఒక మాట చెప్పారు, తగ్గేదే లేదు, ముందరికి నడుద్దామని. అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు, కానీ మనం భయపడలేదు. మీ లోకేష్ యువగలం పాదయాత్ర ఆపేదానికి ప్రయత్నించారు. ఆనాడు GO1 తీసుకొస్తే మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో, ఈ యువగలం పాదయాత్ర ఆగద్దని చెప్పా. ఎప్పుడూ ఊహించిన విధంగా 175 స్థానాల్లో మనం పోటీ చేస్తే 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. అంతేకాదు దేవుడి గడప కడప గడ్డ. కడప జిల్లా అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉండేది. అలాంటిది సుమారుగా 2 ఎన్నికలు మనం ఇబ్బంది పడ్డాం. కానీ తిరిగి మీ అందరి శ్రమతో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కడప జిల్లాని తీర్చిదిద్దాం. ప్రొద్దుటూరు అంటేనే చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రజలు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగానే మా పసుపు సైన్యం కూడా ఉంటుంది. సీతారాములు నివసించిన పవిత్రమైన భూమి మన ప్రొద్దుటూరు. కనికా పరమేశ్వరి ఆలయం, శోషంవల్లి దర్గా, RCM చర్చ్ ఉన్న పుణ్యభూమి మన ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరుని మినీ ముంబై అంటారు. ఎందుకంటే వ్యాపారంలో మీరు అమ్మ స్పీడు, మీ బ్లడ్లోనే వ్యాపారం ఉంటుంది. నేను అనేక సార్లు చెప్పా, రాష్ట్ర ఎన్నికలు మొత్తం ఫండింగ్ ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం చేయగలుగుతుంది. అబ్బా, ఏకంగా బంగారం వ్యాపారంలో కూడా మీరు నంబర్ 1. ఏ వ్యాపారం మీరు వదిలిపెట్టరు, అనుకుంటే చేసి తీరుతారు. ఆ పట్టుదలనే ప్రొద్దుటూరుకి పునాది అని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇప్పుడు రాయలసీమని గోల్డ్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు మార్చుతున్నారు. మనం చూసాం, జొన్నగిరి స్వర్ణగిరిగా మారింది. అక్కడ ఏకంగా ఈరోజు బంగారం తయారు చేసుకునే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 4 సార్లు ప్రొద్దుటూరు నియోజకవర్గం గెలుస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రొద్దుటూరుని ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఆనాడు మన అడుగులు వేస్తూ వెళ్ళాం.